శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వరకు వచ్చి సెప్టెంబర్ 29, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అదేమిటంటే, మనం ప్రతి వారం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం కదా. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అటువంటిది ప్రతి ఒక్కరూ తీసుకోండి అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సో మీరు ఎలా తీసుకుంటే మంచిది, మీరు తక్కువ వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే తక్కువ అమౌంట్ తోటి మీకు ప్రీమియం ఇతనికి లభిస్తుంది, వయసు పెరిగే కొద్దిగా అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు రాకముందే మీరు ఆ ప్రీమియం పాలసీ కానీ తీసుకున్నారనుకోండి, తక్కువ ఖర్చుతోటి మీరు పాలసీ తీసుకోవచ్చు. రేపు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎక్కువైన తర్వాత తీసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మనం గత 4-5 సంవత్సరాలుగా అప్డేట్స్ ఇతనికి ఇస్తూనే వస్తున్నాం. అయితే చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేశారు. ఈ మధ్య కాలం నాకు వచ్చినట్టు కొన్ని కేసులను బట్టి మీకు నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. సో చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా సంవత్సరాలుగా మనకి కాంటాక్ట్లో ఉన్నారు, 4-5 సంవత్సరాల నుంచి మెసేజ్ పెడుతున్నారు, ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, అది ఎంత అవుతుంది, ఇది ఎట్లా, అది ఎట్లా, ఓకే మాకు శాలరీ రావాలి, లేదా నెక్స్ట్ మంత్ చూస్తాము, నెలాఖరు చూస్తాము, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం, ఇలాంటివి చెప్తూ వస్తున్నారు అనమాట. అయితే సడన్గా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి రావడం జరిగింది. సో మ్యాటర్ ఏంటంటే, అప్పుడు మనం చెప్పిన కొటేషన్కి ఇప్పటికీ మారిపోయింది. రీజన్ ఏంటంటే, కొంతమంది కేసులు ఎలా ఉన్నాయంటే, గతంలో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా, థైరాయిడ్ లాంటివి ఏమీ లేవు, కానీ ఇప్పుడు వాళ్ళకి అలాంటివి అటాక్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది, అప్పుడు చెప్పిన ప్రీమియంకి ఇప్పటికి ప్రీమియం మారిపోయింది, డబ్బులు పెరిగింది. సో ఇది ఒక లాస్ వాళ్ళకి. కొంతమందికి ఏమైంది, ఇది రెండో రకం అనమాట. వాళ్ళకి వచ్చినటువంటి ఇష్యూస్కి అసలు పాలసీనే ఇవ్వడానికి కుదరదు మనకి. అప్పుడు కానీ వాళ్ళు పాలసీ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లంకి అది కవరేజ్ వచ్చేది. ఇన్సూరెన్స్ వాడు తప్పనిసరిగా వాటికి కవరేజ్ ఇస్తాడు. కానీ ఒక్కసారి ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు చూడండి, ఇప్పుడు ఆ పాలసీని ఇవ్వడానికి కుదరదు. అలాంటి కొన్ని కేసులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, పాలసీ పూర్తిగా ఇవ్వడానికి కుదరదు. అలాగే ఒక లివర్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి వాళ్ళకి పాలసీ ఇవ్వాలా లేదా అనేటువంటిది కంపెనీ ఆలోచిస్తుంది కొన్ని కేసెస్లో. కాబట్టి ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ అనారోగ్యం వచ్చిన తర్వాత తీసుకోవాలనుకుంటే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన ప్రీమియం పెరగచ్చు, ఒకవేళ రాకపోతే పూర్తిగానే ఇవ్వకపోవచ్చు, చెప్పలేం. అలాంటి సంఘటనలు అయితే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఆరోగ్య బీమా అనేటువంటిది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు దానికి ఎటువంటి ఖర్చు నుంచి మనల్ని బయటపడేస్తుంది. కాబట్టి ఈ అప్డేట్ అయితే మీకు చెప్పదలుచుకున్నాను. సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకుంటే మీకు నేను డిస్ప్లే నెంబర్ అయితే ఇచ్చినాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం మీద అందిస్తాను. కువైట్లో భారీ ఉగ్రదాడులకి పాల్పడడానికి తయారవుతున్నటువంటి ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళకి అందినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆ వ్యక్తిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో స్వాదా చేయంగా పేలుడు పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రి, రిమోట్స్, కేబుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా లభించాయి. సో అవన్నీ కూడా ఏంటంటే దీనికి సంకేతం. సో అతను ఏం చేయబోతున్నాడంటే, కువైట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుళ్ళకి కుట్ర పన్నుతున్నాడు అనమాట. సో అలాంటి దాన్ని భద్రతాధికారులు ఏదైనా ఛేదించగలిగారు. సో అతను ఏదైనా ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు. ఇక దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో ఇంకా పూర్తి వివరాలు వెల్లడించడానికి అవకాశం ఉంది. సో ఇది ఇతను ఒకడే ప్రమేయం ఉందా, ఇంక వేరే వాళ్ళ ప్రమేయం ఉందా, ఇంక వేరే ఏదైనా కుట్ర పన్నుతున్నారా ఏంటి, ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో తెలియనుంది పూర్తి విచారణ తర్వాత. సో ఏదైనప్పటికీ భారీ ఉగ్రదాడుల నుంచి కువైట్ నేతనికి కాపాడగలిగారు ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు. ఇప్పుడు ఒకవేళ అతను పట్టుకోకుండా ఉంటే, ప్రార్థనా మందిరాలు అంటే ఏముంటాయి కువైట్లో మనందరికీ తెలిసిందే కదా, మ్యాక్సిమం మసీదులు ఉంటాయి, దాని తర్వాత చర్చిలు చాలా తక్కువ, వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు. సో ఇలాంటి చోట్ల పేలులు కనుక సంభవించినట్లయితే ఎంతటి ప్రాణ నష్టం జరుగుతుందేదో ఒకసారి ఊహించండి. సో అలాంటి దాన్ని ఛేదించగలిగారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు.
కువైట్లో ఈ సంవత్సరం మొదటి 6 నెలలు పూర్తయ్యేలోపు అంటే జనవరి 1 నుంచి జూలై 31 లోపు సుమారుగా 4000 ట్రావెల్ బ్యాన్ కేసులు అనేటువంటిది నమోదైనట్లు తెలియజేస్తున్నారు భద్రతా అధికారులు. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు, అలాగే ప్రవాసీలు కూడా ఉన్నారు. సో ఇందులో రకరకాలైనటువంటి కేసులు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా సంబంధించినటువంటి కేసులు ఉండొచ్చు, ఆర్థిక పరమైనటువంటి కేసులు ఉండొచ్చు, నేరాలకు సంబంధించిన కేసులు ఉండొచ్చు. సో ఇలా రకరకాలైనటువంటి కేసులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి 4000 ట్రావెల్ బ్యాన్లు అయితే ఇష్యూ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు భారీ స్థాయిలో మాదరవేలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్కి పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశం నుంచి ఒక సమాచారం అందింది. మీ దేశంలోకి అక్రమంగా మాదరవేలు వస్తున్నాయి, పలానా వ్యక్తి తీసుకెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అయితే వచ్చింది. సో దాంతో వీళ్ళు నిఘా పెట్టి ఆ వ్యక్తిని చేస్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో అయితే నేను ప్లే చేస్తాను, చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా చేస్ చేశారంటే అది. సో అతన్ని చేస్ చేసిన తర్వాత పట్టుకున్న తర్వాత వీళ్ళు సోదా చేస్తే అతను పట్టుకున్నది అయితే కనుక కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఇల్లు వచ్చి తైమా. సో అక్కడ అదుపులో తీసుకున్నారు, అక్కడ కొంత స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో కూడా సోదా చేశారు. ఇంట్లో కూడా భారీగానే మాదరవేలు అయితే లభించాయి. సుమారుగా 5 లక్షల క్యాప్టగన్ మాత్రలు, 1 లక్ష లిరికా మాత్రలు అయితే లభించాయి. అలాగే 2 తుపాకీలు కూడా లభించాయి అతని దగ్గర నుంచి. దానితో పాటుగా కొంత డబ్బులు కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో మొత్తం ఏంటంటే ఇతను ఒక బిదూన్ వ్యక్తిగా చెబుతున్నారు. కువైట్లోని షువేక్ బీచ్ పార్క్ ఏదైతుందో దాని యొక్క పునరుద్ధరణ పనులు అయితే కనుక పూర్తయ్యాయి. సో ఇది బుధవారం నుంచి ప్రజలకి అందుబాటులోకి రానుంది. కువైట్లో ఉన్నటువంటి అంటే కువైట్ దేశంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి పర్యాటక వినోద క్రీడా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటిగా ఇది నిలవబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే చాలా ముఖ్యమైనటువంటి వినోద కార్యక్రమాలకు సంబంధించినవి కావచ్చు, అలాగే క్రీడా కార్యక్రమాలకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి చేరబోతుంది అంటున్నారు. ఎందుకంటే దీన్ని 1.7 కిలోమీటర్ల పొడవున అంటే బీచ్ రోడ్ కదా, బీచ్లో వరుసగా స్ట్రైట్గా చెప్తారనమాట. 1.7 కిలోమీటర్ల పొడవున 4 ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలుగా దీన్ని విభజించి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో బుధవారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. సో కువైట్లో ఉన్నటువంటి షువేక్ బీచ్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి మీరు సందర్శించవచ్చు. ట్రంప్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో ట్రెండింగ్గా ఉండేటువంటి వ్యక్తి ఈ ట్రంప్. ఈ మధ్య కాలంలోనే మన భారతదేశం పైన కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దానికి ధీటుగానే మన భారతదేశం కూడా సమాధానం అయితే చెప్పడం జరిగింది అది. సో మరోసారి ఇతను కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే అమెరికాలో కాకుండా బయట దేశాల్లో ఎక్కడైనా సరే చిత్రాలను కనుక చిత్రీకరించినట్లయితే వాళ్ళకి 100% ట్యాక్స్ ఉంటుందని చెప్పేసి తెలియజేశాడు. అంటే దేశం వెలుపల చిత్రీకరించడం అంటే అమెరికాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క సినిమాలను అమెరికాలోనే చిత్రీకరించాలి. బయట దేశాల్లో ఎక్కడైనా వెళ్ళి తీస్తాము అంటే దానికి 100% ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేశాడు. సో దాని యొక్క ప్రభావం మన భారతదేశం పైన కూడా ఉండబోతుందని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా సినిమాల్ని అమెరికా లాంటి చోటకి వెళ్ళి చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి చిత్రీకరించాలి అంటే డబ్బులు ఎక్కువ అవుతుంది మనకి. సో ఇప్పుడైతే ఓకే, కానీ ఈ కొత్త నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళాలంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఈ బడ్జెట్కి భయపడి ఆగుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉన్నటువంటి ఈ సినిమాకి సంబంధించిన టెక్నాలజీలు ఏవైతే ఉంటాయో అలాగే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. సో అవన్నీ కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. దానివల్ల ఆ మూవీస్లో కొద్దిగా క్వాలిటీ అనేవి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ కారణం చేత కొద్దిగా నష్టమైతే కలగనుంది. కాకపోతే అది మనకు ఇంకొక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు బహుశా. ఎందుకంటే దానివల్ల మనం ఏం చేస్తాం, చిత్రాలను మన దేశంలోనే ఎక్కువగా చిత్రీకరించుకుంటాం మనం. దానివల్ల ఆదాయం ఎక్కడ ఉంటుంది, మన దేశంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఖర్చు అంతా పెట్టడం వల్ల
లాభం మన దేశానికే ఉంటుంది. సో అప్పుడు దేశం ఇంకా డెవలప్ అవడానికి కూడా అవకాశాలు అయితే కనుక ఉంటాయి. సో ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్, ఎక్కువగా మనం ప్లస్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ ఆ నిర్ణయం అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నాడు. సో త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లు తెలియజేశాడు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు. సాల్మియా గత 12లో ఈ సివిల్ ఐడి కార్డు దొరికిందంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మస్తాన్ బి షేక్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మస్తాన్ బి షేక్ అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడ తెలియచేయండి. ఆవిడకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పేసి చెప్పండి. అలాగే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట మరియు క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే వంటలు చేయడం బాగా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 220 దినాల వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ప్రాంతం వచ్చి అంటే ఏరియా వచ్చి సాద్ అల్ అబ్దుల్లా. సో మీలో ఎవరికైనా సరే సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలో వంట మనిషి మరియు క్లీనింగ్ పని 2 పనులు చేసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 290 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి ఇవాళకి బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి సుమారుగా ఒక 600 పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 34 దినార్ల 675 పిల్స్గా ఉంది. అది 24 క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 37 దినార్ల 814 పిల్స్గా ఉంది. సో బంగారం ధర అయితే కనుక రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. కాబట్టి మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి. ఇంకా పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు నాకు తెలిసిన కాడికి అయితే. అలాగే మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు మంచి మంచి డిజైన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు. తప్పకుండా మీకు డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంది. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఒక కూపన్ కూడా ఇస్తారండి, నైఫ్ కూపన్. ఈ నైఫ్ రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు తీసుకోవడానికి సంబంధించినట్టు ఒక కూపన్ కూడా ఇస్తారు, దాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే మనకి కొంతమంది హ్యాపీ కస్టమర్స్ కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. అది అంటే అక్కడికి వెళ్ళి తీసుకున్న తర్వాత వస్తువులు బాగున్నాయి, మంచి సర్వీస్ అయితే అందించారు, ధరలు కూడా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్.